అందరికీ నమస్కారం. ఈరోజు ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం. ప్రతి ఏడాది అక్టోబర్ 10వ తేదీన మానసిక ఆరోగ్య దినోత్సవం ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు. అంటే ప్రజల్లో మానసిక ఆరోగ్యం పట్ల అవగాహన కల్పించాలన్న ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏర్పాటు చేసిందండి లేదా చేపట్టింది. ఏ వ్యక్తి అయినా తను అనుకున్నది సాధించాలన్నా, జీవితంలో అభివృద్ధి చెందాలన్నా, ప్రగతి పదంలో పయనించాలన్నా మానసిక ఆరోగ్యం చాలా అవసరం అంట. ఆత్మవిశ్వాసం గురించి మనం ఎక్కువ మంది చెప్తుంటాం, ఆత్మవిశ్వాసంతో ముందుకు వేయాలి అంటారు. అలాగే జ్ఞానం, వికాసం, ఏకాగ్రత, జ్ఞాపక శక్తి, వివేకం, విచక్షణ, సమయస్ఫూర్తి, చక్కటి నిర్ణయాలు తీసుకునే శక్తి, సమస్యల్ని పరిష్కరించుకునే యుక్తి, సృజనాత్మకత, తార్కిక ఆలోచనలు, ఇలాంటివన్నీ కూడా మానసిక ఆరోగ్యంగా ఉన్న వ్యక్తికి సులభంగా వనగూరే అంశాలండి. అంటే వీటన్నింటి మీద మానసిక ఆరోగ్యం ప్రభావం ఉంటుంది. వీటిని మానసిక ఆరోగ్యం ప్రభావితం చేస్తుంది. అయితే కొందరిలో ప్రతికూల భావాలు, ఆత్మన్యూనత, అనవసరమైన భయం, ఆందోళన, ఫోబియా పెరుగుతూ ఉంటుంది. అలాగే ప్రతిదానికి నిరాశ, నిస్పృహ అలవాటు చేసుకుంటారు. దిగులుగా, బాధగా పయనిస్తూ ఉంటారు. అనుమానాలు పెంచుకుంటూ ఉంటారు. ఇవన్నీ అవరోధాలు కలుగుతుంటాయి. వీటిని ఒక విధంగా మానసిక లోపాలుగా గుర్తించాలి మనం. ఇలా కాకుండా నిరంతరం మనిషి మానసికంగా దృఢంగా ఆరోగ్యంగా ఉండాలంటే సప్త సూత్రాలను పాటించాలన్నది చాలామంది చెప్పే మాట. నా ఆలోచన కూడా అదే. మన భాషలో చెప్తే, ఇప్పుడున్న ఆధునిక భాషలో చెప్తే, హార్డ్వేర్ బాగుంటేనే సాఫ్ట్వేర్ బాగుంటుంది. అలాగే పాత రోజుల్లో సౌండ్ మైండ్ ఇన్ సౌండ్ బాడీ అని చెప్పేవాళ్ళండి ఇంగ్లీష్లో. అంటే శారీరక ఆరోగ్యం బాగుంటేనే మానసిక ఆరోగ్యం బాగుంటుంది అన్నది మొదటి అంశం. కాబట్టి ప్రతి వ్యక్తి తమ శారీరక ఆరోగ్యం మీద శ్రద్ధ చూపాలి. అన్నీ అండి, శారీరక ఆరోగ్యం అంటే చూడడము, వినడము, లేదా అన్నీ కూడా. అలాగే సామర్థ్యం కూడా. ఇవన్నీ శరీరం చాలా దృఢంగా ఉంటే చాలా ఉపయోగపడుతుంది.